బాగున్నారా? మనం ఈరోజొక కొత్త కథ చెప్పుకుందాం. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే కథ పేరే చందమామ కథ. ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడుండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు, ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయనొక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతులు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టమేమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడనే నడివయసువాడొకడు వచ్చాడు. ఆయనకు నా అన్నవారెవ్వరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టలమ్మడం ఇష్టంలేక ఈ ఊరు చేరి ఒక ధనికుడింటికి వెళ్లి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, ఈ ఊళ్ళో చదువు చెప్పే సరియైన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది, ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను, అందుకు అనువైన స్థలం మాత్రం తమరిప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకుని, ఈ ఊరిలో తమబోటి పండితులుండగా గురువులకు కొరతెలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచిపెట్టాలన్న కోర్కె తప్పితే నాకు ధనాశ లేదు. కాని ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నవి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి, మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి, అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీవల్లవుతుందా అన్నాడు సందేహంగా చూస్తూ. అనుమానించకండి, మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి దానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు గొంత నేర్చుకుని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి విషయాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని దాన్నే చక్కగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజూ సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్లి చదువు నేర్చుకునేవాడు. తాను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలన్నింటినీ పుస్తకంగా వ్రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్తవారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుణ్ణి పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభూ, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహావిద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజూ శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకుని చిన్నపిల్లల కోసం ఆ చదువును మార్చి రాస్తున్నాను. నేనింకా నేర్చుకోవలసిందెంతో ఉన్నది. తమరు దయవుంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసినవారవుతారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రి విద్యాలయాన్ని నడపవచ్చుగదా అన్నాడు. ప్రభూ, మీకు తెలియనిదేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్యభగవానుడు ప్రభూ, నా బోటివాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తున్నది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే, సోమశాస్త్రి సూర్యభగవానుడైతే తేరిచూడాసఖ్యమైన ఆ తేజాన్ని వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామ నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటినుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగేవాళ్లను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది.